పుష్ప 2 తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక భారీ మైథలాజికల్ డ్రామాని చేయాలన్న విషయం అయితే తెలిసిందే. ఇక పాన్ ఇండియా సంచలనం పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అయితే తారా స్థాయికి చేరిందనే విషయం మనందరికీ తెలుసు. మరి పుష్ప 2 వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ వద్ద 1800 కోట్లకు మించి వసూళ్లు రాబట్టడంతో తదుపరి ప్రాజెక్టుల విషయంలో బన్నీ ఆలోచన విధానం కంప్లీట్గా మారిపోయిందనే చెప్పాలి. మరి ఈ స్థాయి సినిమా తర్వాత అంతకు మించిన కథతో అంతకు మించిన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి పుష్ప 2 తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక భారీ మైథలాజికల్ డ్రామాని చేయాలనుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి బన్నీ దీని స్థానంలో తమిళ డైరెక్టర్ అట్లీతో భారీ ఆన్ వరల్డ్ సినిమాకైతే శ్రీకారం చుట్టేశారు. దీంతో త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్టు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళింది. మరి బన్నీ నుంచి ఈ స్టోరీ ఎన్టీఆర్ వైపు రావడానికి గల రీజన్స్ అయితే చాలానే వినిపిస్తున్నాయి. తాజాగా మరొక న్యూస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుండేందోయ్. ఇక బన్నీతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ని ప్రకటించడం, దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మరి అయితే ప్రాజెక్ట్ అనుకున్నంత ఈజీగా పట్టాలెక్కే అవకాశం అయితే రాలేదని బన్నీకి తెలిసిందట. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యంపై బన్నీ తీవ్ర అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. ఒకే ప్రాజెక్ట్లో 2-3 ఏళ్ళు స్ట్రక్ అవ్వడం ఇష్టం లేని బన్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ని జెట్ స్పీడ్తో పూర్తి చేయాలనుకున్నారట. అయితే త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్కే ఎక్కువ టైం తీసుకోవడం, త్రివిక్రమ్ ఇంకా స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన బన్నీ వెంటనే అట్లీ ప్రాజెక్ట్ని ఫైనల్ చేసుకున్నారంట. మరి ఇలా అట్లీ ప్రాజెక్ట్ కోసం బన్నీ వెళ్ళిపోవడం దర్శకుడు త్రివిక్రమ్ని బాగా అప్సెట్ చేసిందని, దీంతో త్రివిక్రమ్ వెంటనే ఈ ప్రాజెక్ట్లోకి ఎన్టీఆర్ని తీసుకొచ్చేశాడని ప్రస్తుతం అయితే ఫిలిం సర్కిల్లో ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఇదిలా ఉంటే బన్నీ త్రివిక్రమ్ల హిట్ కాంబినేషన్ విడిపోయినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇలాంటి గ్లోబల్ ఛాన్స్ని బన్నీ ఎందుకు మిస్ చేసుకున్నాడా అని చర్చించుకుంటున్నారట.